నమస్కారం, ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సాయి సూర్య డెవలపర్స్ కేసులో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు. ప్రచార పారితోషికంపై ఆరా తీయనున్న దర్యాప్తు సంస్థ. ఈ మధ్యాహ్నం ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్న ఉప ముఖ్యమంత్రి. పలు జిల్లాల్లో అవినీతి నిరోధక శాఖ పంజా, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారులు. ఐదేళ్ల తర్వాత కైలాస మానస్ సరోవర్ యాత్ర పునః ప్రారంభం. జూన్ 30న ఢిల్లీ నుంచి 50 మందితో వెళ్లనున్న తొలి బృందం. ప్రపంచ ఉద్యోగ విపణిపై కృత్రిమ మేధ వేవ్ పెను ప్రారంభం. తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన బిల్ గేట్స్, ఒబామా. తాజా అంశాన్ని చూస్తున్నాం. సాయి సూర్య డెవలపర్స్ సురానా ప్రాజెక్ట్స్ పై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జునని అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఎందుకు ఇచ్చింది? అంటే గతంలో తెలంగాణ పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తుంది. ముఖ్యంగా సాయి సూర్య డెవలపర్స్ అండ్ సురానా డెవలపర్స్ కు సంబంధించినటువంటి దీంట్లో ఈయన ప్రచారకర్తగా ఉన్నారు. సో ఈయనకు చెల్లించినటువంటి పారితోషికం ఏదైతే ఉందో అది మనీ లాండరింగ్ ద్వారా వచ్చినటువంటి నగదు అనేది ఈడీ ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఇందులో భాగంగా దీని నుంచి వివరణ కోరేందుకు మహేష్ బాబుని విచారణకు హాజరు కావాల్సిందిగా 28వ తారీఖు రావాలని నిన్న నోటీసులు జారీ చేశారు. అయితే ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలు గతంలో తెలంగాణ పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసినటువంటి ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్న సమయంలో మొన్న 4 రోజుల క్రితం హైదరాబాద్ లోని పలు చోట్ల సోదాలు చేసింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా డెవలపర్స్ సంబంధించినటువంటి కార్యాలయాలు, ఇళ్లలో ఈడీ సోదాలు చేసింది. ఈడీ సోదాలు చేసి పలు డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేస్తుంది. సో సాయి సూర్య ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా మంది పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా, అంటే ఆ రోజు సోదాలు చేసినటువంటి సమయంలో పలు డాక్యుమెంట్లు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోగా అందులో ఈ ప్రచారకర్తలకు చెల్లించినటువంటి వ్యవహారం సంబంధించినటువంటి వివరాలు కూడా బయటపడ్డాయి. సో వాళ్ళకి చెల్లించినటువంటి పారితోషికంపై ఆరా తీయగా ఇందులో మహేష్ బాబు ప్రచారకర్తగా వ్యవహరించారని సాయి సూర్య డెవలపర్స్ కి మనం గుర్తించారు. చాలా మంది ప్రజల్ని అంటే ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఇది ఒక తక్కువ దాంట్లో ఇక్కడ అధిక ధరకు ఉన్నటువంటి తక్కువ ధరలోనే ఇప్పిస్తామనేది, ముందుగా డబ్బులు కడితే ఇన్వెస్ట్ చేస్తే ఇందులో మీకు లాభం ఉంటుంది అనేది సాయి సూర్య డెవలపర్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేయించారనేది ప్రధానమైనటువంటి ఈడీ అభియోగం. సో అందులో చాలా మంది ఇన్వెస్ట్ చేసే విధంగా మహేష్ బాబుని ప్రచారకర్తగా పెట్టుకుని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అతని యాడ్లను చూసి చాలా మంది డబ్బులు చెల్లించారు. సో ఇందుకోసం డెవలపర్ సంస్థ ఏదైతే ఉన్నాయో ఆయనకి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించారు, పారితోషికం చెల్లించారు. ఈ డబ్బు సాయి సూర్య డెవలపర్స్ కి వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది మనీ లాండరింగ్ ద్వారా వేరే కంట్రీ ద్వారా వచ్చిందనేది ఈడీ కొన్ని ఆధారాలు గుర్తించిన వేళ ఆ డబ్బులు అతనికి చెల్లించారు కాబట్టి సో ఈ మనీ ఫ్లో ఏ విధంగా జరిగింది అనేది విచారణ చేయనుంది. సో ఇందులో భాగంగా మహేష్ బాబుతో పాటుగా ఇందులో సురానా అండ్ సాయి సూర్య డెవలపర్ సంబంధించిన పలు డైరెక్టర్లు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. ఇప్పటికే సోదాలు చేసినటువంటి డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. అందులో ఎవరెవరికి ప్రచారకర్తలుగా వ్యవహరించారు, సో ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేసేది, ఇందులో డైరెక్టర్లు ఎవరు అనేది ఈడీ ప్రధానంగా ఆరా తీస్తుంది. ఇందులో భాగంగా ఇతన్ని విచారించడం, ఇతని డబ్బు ఏ విధంగా చెల్లించారు, చెక్కుల రూపంలో చెల్లించారా, నగదు రూపంలో చెల్లించారా అనేది తేలాల్సి ఉంది. అందుకోసం వివరణ కోరేందుకు 28వ తేదీన మీరు విచారణకు హాజరు కావాలని నిన్న నోటీసులు జారీ చేశారు. సో దీనికి సంబంధించిన పలు డాక్యుమెంట్లు కూడా తీసుకురావాలి. మీరు వాళ్ళకి ప్రచారకర్తగా వ్యవహరించేందుకు ఇస్తున్నటువంటి ఒప్పందం, దాంతో పాటుగా మీ బ్యాంకు ట్రాన్సాక్షన్ కు సంబంధించిన వివరాలు కూడా తీసుకురావాలని మహేష్ బాబుకి ఈడీ నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం. సో మొత్తం ఇప్పటి వరకు ఈ 2 డెవలపర్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఈడీ డాక్యుమెంట్లు పరిశీలించగా సుమారు 100 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయించినట్లు వాళ్ళు గుర్తించడం జరిగింది. సో ఈ కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ పేర్కొంది. సో ఈ నెల 28వ తేదీన మహేష్ బాబు విచారణ కొంత కీలకం కానుంది. ధన్యవాదాలు నాగార్జున.
వికారాబాద్ జిల్లా లగచర్లలో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు న్యాయబద్దంగానే ఉన్నా భూసేకరణ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం చట్ట ప్రకారం లేదు. వారు గీత దాటి వ్యవహరించారు. గ్రామస్తుల మానవ హక్కులను పోలీసు సిబ్బంది ఉల్లంఘించడం నిజమని దర్యాప్తులో తేలింది. ప్రజాసేవకులైన పోలీసు అధికారులు, జిల్లా అధికారులు, బాధిత గ్రామ ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించాల్సి ఉన్నా వారు భూసేకరణ ప్రక్రియను సున్నితంగా పూర్తి చేయలేకపోయారని జాతీయ మానవ హక్కుల సంఘం దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. కేసుకు సంబంధించి నవంబర్ 18, 2024న లగచర్లకు చెందిన జారుప్ల దేవితో పాటు మరో 11 మంది కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఫార్మాసిటీ భూసేకరణ అంశంలో 2024 నవంబర్ 11న గ్రామస్తులు, అధికారుల మధ్య కొట్లాట జరిగిన తర్వాత పోలీసులు అదే రోజు రాత్రి 11-12 గంటల మధ్య గ్రామంపై దాడి చేసి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు గ్రామీణులను అరెస్టు చేసి వారిపై తప్పుడు కేసులు పెట్టినట్లు ఆరోపించారు. నిజానిజాలు నిర్ధారించుకోవడానికి ఎన్హెచ్ఆర్సీ బృందం ప్రజలతో పాటు అరెస్టైన వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. జిల్లా అధికారులు, పోలీస్ శాఖ సమర్పించిన సాక్ష్యాధారాల ప్రకారం జిల్లా కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారులపై గ్రామస్తులు భౌతికంగా దాడి చేసినట్లు కనిపిస్తోంది. గ్రామస్తులను అరెస్టు చేసే సమయంలో విద్యుత్ తొలగించారన్న ఆరోపణల్లో నిజమున్నట్లు తేలలేదని ఎన్హెచ్ఆర్సీ నివేదికలో పేర్కొంది. అందుబాటులో ఉన్న వాంగ్మూలాలు, దస్తావేజులు, రికార్డులను బట్టి పోలీసులు, స్థానిక అధికారులు దురుసుగా వ్యవహరించినట్లు కనిపించిందని ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం నివేదికలో పేర్కొంది. రాత్రిపూట అరెస్టు చేసిన వారిని పరిగి పోలీస్ స్టేషన్లో కొట్టడంతో పాటు మెజిస్ట్రేట్ ముందు నోరు తెరవొద్దని బెదిరించారని, గ్రామస్తులను పరిగి పోలీస్ స్టేషన్లో ఉంచినా ఆ విషయాన్ని జనరల్ డైరీలో పేర్కొనలేదంది. చాలా మంది సంఘటన స్థలంలో కానీ, నిరసన ప్రదర్శనల్లో కానీ పాల్గొనలేదని, వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారని పేర్కొంది. మైనర్లు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులపైన కేసులు నమోదు చేశారని, దర్యాప్తు సమయంలో రాజకీయ ప్రతీకార కోణం కూడా తెరపైకి వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు. ప్రతిపక్ష భాజపా, భారాస వారిని లక్ష్యంగా చేసుకున్నారని, కాంగ్రెస్ మద్దతుదారులపై కేసు పెట్టడం కానీ, అరెస్టు చేయడం కానీ జరగలేదని తెలిపారు. అదే సమయంలో గ్రామస్తులు అడవుల్లోకి పారిపోయి ఎలాంటి సౌకర్యాలు లేని చోట దాక్కునేలా బలవంతం చేసినట్లు కనిపించలేదని దర్యాప్తు బృందం పేర్కొంది. ప్రతి నిందితుడి ఆనవాళ్లకు సంబంధించిన వివరాలు పోలీసుల వద్ద ఉన్నాయని, కోర్టులో లొంగిపోమ్మని నిందితులందరికీ పోలీసులు సమాచారం పంపారని నివేదికలో తెలిపారు. ఒక్క గ్రామస్తుడు తన ఇల్లు వదిలిపోలేదని దర్యాప్తు బృందం కమిషన్ కు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న కమిషన్ ఇందులోని చాలా ఆరోపణలు వాస్తవమేనని నిర్ధారించింది. సున్నితమైన అంశాన్ని చక్కదిద్దే విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు చట్ట ప్రకారం లేదని స్పష్టం చేసింది. ఘర్షణలు జరిగినప్పుడు ఊర్లో లేని మైనర్లు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు పెట్టడాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వ అధికారులపై దాడి చేయని అమాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదన్న ఎన్హెచ్ఆర్సీ వారి విషయాలను ప్రభుత్వ సంస్థలు పునఃపరిశీలించాలంది. ఆయా ప్రజల జీవనోపాధితో నేరుగా సంబంధం ఉన్న సున్నితమైన అంశంపై పోలీసులు, ఇతర అధికారులు చర్యలు తీసుకునే సమయంలో వారి మానవ హక్కులకు భంగం కలగకుండా చూడాలంది. అధిక బలగాలను మోహరించి వేధించకూడదన్న ఎన్హెచ్ఆర్సీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలంది. 3 అంశాలపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను ఆదేశించింది. జపాన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన నేటితో ముగియనుంది. ఇవాళ ఒసాకా నుంచి హిరోషిమా చేరుకుంటారు. హిరోషిమా పీస్ మెమోరియల్ సందర్శించి గాంధీజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్ తో సమావేశం కానున్నారు. హిరోషిమా జపాన్ ఇండియా చాప్టర్తో బిజినెస్ లంచ్ లో సీఎం పాల్గొంటారు. హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ముఖ్యమంత్రి బృందం సందర్శించనుంది. మజ్డా మోటార్స్ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. హిరోషిమా పర్యటన అనంతరం ఒసాకాలోని కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రేపు హైదరాబాద్ చేరుకుంటారు. ఈ నెల 15వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరి 16న టోక్యో చేరుకున్నారు. జపాన్ పర్యటనలో సుమారు 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలతో పాటు హైదరాబాద్లో ఎకో టౌన్ అభివృద్ధికి, జపాన్లో రాష్ట్ర యువతకు ఉద్యోగాల కోసం ఒప్పందాలు జరిగాయి. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం జపాన్లోని రివర్ ఫ్రంట్లను పరిశీలించారు.
హైదరాబాద్ హైటెక్స్ లో ఈ నెల 25, 26 తేదీలలో భారత సమ్మిట్ ను ప్రభుత్వం నిర్వహించనుంది. హెచ్ఐసిసిలో నిర్వహించనున్న మొదటి భారత్ సమ్మిట్ లో డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ డయాస్పోరా ఎంగేజ్మెంట్ పై క్లోజ్డ్ డోర్ సమావేశం జరగనుంది. ఈ సమ్మిట్ కు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, వివిధ పార్టీల అధిపతులు, మంత్రులు, శాసనసభ్యులు, సీనియర్ రాజకీయ ఆఫీస్ బేరర్లు, అంతర్జాతీయ విద్యావేత్తలు, డయాస్పోరా నాయకులు హాజరు కానున్నారు. మొత్తం 95 దేశాల నుంచి దాదాపు 300 మంది ప్రతినిధులు పాల్గొనున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సరికొత్త ఆలోచనల కోసమే ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ సభ్యునిగా ఈ సెషన్లో ప్రశ్నలు అడిగేందుకు దాదాపు 500 సార్లు ప్రయత్నించగా అందులో 79 ప్రశ్నలు అడిగే అవకాశం వచ్చినట్టు వివరించారు. రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన తనకు జీవితంలోనే ఇది అత్యున్నత పదవి అని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి లాంటి సీనియర్లను పార్లమెంట్ నియమ నిబంధనలు అడిగి తెలుసుకుంటున్నట్టు వివరించారు. 543 మంది సభ్యులున్న సభలో కొత్త వారికి సరిగా అవకాశం రాదన్నారు. కానీ తాను చొరవ తీసుకుని స్పీకర్ వద్దకు వెళ్లి అవకాశం ఇవ్వాలని కోరినట్టు వెల్లడించారు. చెప్పింది చేసుకుపోవడమే తన లక్ష్యమని శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కొత్త ఎంపీ ప్రజలకు ఎక్కువ పరిచయం లేడు, అదృష్టం కొద్ది గెలిచిండు. పెద్ద ఆయనకు ఇప్పుడు నేనేమి మా పేరెంట్స్ కానీ ఎవరు కానీ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు లేరు కాబట్టి కొంత ప్రాబ్లం ఉండే ఏంటంటే ఐడెంటిఫికేషన్. సో ఐడెంటిఫికేషన్ అనేది మైండ్లో ఐడెంటిఫై కావాలి. లీడర్గా ఐడెంటిఫై కావాలంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనం తీసుకోవాలి. సో వీలైనంత మటుకు ఆపర్చునిటీస్ తీసుకునే ప్రయత్నం చేసిన, ఎందుకంటే ఇంకా ఇంతకంటే ఎక్కువ గోల్డెన్ ఆపర్చునిటీ ఉండదు కాబట్టి ప్రతిసారి నా కాన్స్టిట్యున్సీలో ఉన్న పబ్లిక్ నన్ను చూడాలి. నేను పార్లమెంట్లో మాట్లాడితే ఓకే ఓటేసినాం, వీడికి తెలివి ఉంది, వీడు పనోడు అనే భావం కలగాలన్న ఉద్దేశం నాలో ఉంది. అది నన్ను డ్రైవ్ చేసింది. హైదరాబాద్ లో వ్యాపారవేత్త ఇంట్లో పనిచేసే నేపాల్ పనివాళ్లు దోపిడీకి పాల్పడ్డారు. దంపతులకు మత్తుమందు ఇచ్చి డబ్బు, నగలు ఎత్తుకెళ్లారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ నరీషా, హైదరాబాద్లో భారీ చోరీ జరిగింది. దీనికి సంబంధించినట్టు వివరాలు చూస్తే కనుక హైదరాబాద్ కాచిగూడలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారవేత్త ఇంట్లో పనిచేస్తున్నటువంటి నేపాలీ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళు భారీగా బంగారంతో పాటు 3 కోట్ల రూపాయలు చోరీ చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వివరాలు పరిశీలిస్తే కనుక హైదరాబాద్ కాచిగూడకు సంబంధించి ఒక వ్యాపారవేత్త ఇంట్లో గత కొద్ది రోజుల క్రితం నేపాలీ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇందులో పనికి కుదిరారు. పని కుదిరిన తర్వాత వాళ్ళతో పాటు నమ్మకంగా ఉంటూనే వాళ్ళని నమ్మించారు. గత రాత్రి వ్యాపారవేత్తకు సంబంధించి హేమరాజ్ అతని పేరు, వ్యాపారవేత్త హేమరాజ్తో పాటు వాళ్ళ కుటుంబీకులు కూడా రాత్రి భోజనంలో మత్తుమంది కలిపారు. దాంతో వాళ్ళు ఆహారం తిన్న తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. వెంటనే ఈ నేపాలీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా ఇంట్లో ఉన్నటువంటి 2 కిలోల బంగారు ఆభరణాలతో పాటు అట్లాగే 3 కోట్ల రూపాయలని కూడా అపహరించుకొని వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విషయం ఎలా బయటకు వచ్చిందనే విషయాన్ని చూస్తే కనుక ఈ హేమరాజ్ రోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళే అలవాటు ఉంది. అయితే ఈ హేమరాజ్ మిత్రుడు ఎవరైతే ఉన్నారో హేమరాజ్ వాకింగ్కి రాకపోవడంతో హేమరాజ్ మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన అసలు ఏం జరిగింది, ఎందుకు రాలేదని చెప్పి ఈ భవనం వద్దకు వచ్చి చూసినప్పుడు కనుక వాళ్ళు హేమరాజ్తో పాటు కుటుంబ సభ్యులందరూ అపస్మారక స్థితిలో ఉండడంతో ఆయన గుర్తించి వెంటనే అటు పోలీసులకు సమాచారం అందించారు. అట్లా హేమరాజ్ని ఆసుపత్రికి కూడా తరలించారు. ప్రస్తుతం వాళ్ళు హైదర్గూడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ నేపాలీ గ్యాంగ్ ప్రాథమికంగా అయితే పోలీసులు గుర్తించారు. వీళ్ళు ఎక్కడున్నారో, ఈ చోరీ చేసింది వాళ్ళేనని గుర్తించారు. వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అని చెప్పి కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు అయితే వాళ్ళ గురించి గాలిస్తున్నారు. అటు వీళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అటు వైద్యులు కూడా వీళ్ళ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు యు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఒకే రోజు అవినీతి నిరోధక శాఖ వలలో పలువురు అధికారులు చిక్కుకున్నారు. మేడ్చల్ జిల్లా కేసర మండలం నాగారం పురపాలక ఇంజనీరింగ్ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న డీఈ రఘుతో పాటు మరో 2 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏసీబీ అధికారులకు చిక్కారు. సీసీ రోడ్ బిల్లులు మంజూరు చేసేందుకు ₹1,00,000 డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సీఐ సతీష్ కుమార్తో పాటు గోపి అనే మధ్యవర్తి భూ వివాదంలో ₹1,00,000 తీసుకుంటూ ఏసీబీ
అధికారులకు పట్టుబడ్డారు. ఓ భూ వివాదంలో అందిన ఫిర్యాదు మేరకు భూమిని కొనుగోలు చేసిన వారిపై సీఐ కేసు నమోదు చేశారు. అయితే భూమిని విక్రయించిన వెంకటేశ్వర్లు, శ్రీనివాసులపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే సీఐ వారి నుంచి 4 లక్షలు డిమాండ్ చేశారు. ₹1,00,000 తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ శర్మ ₹7,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. నందిపేట మండలం డొంకేశ్వర గ్రామంలోని సీసీ రోడ్డు పనుల బిల్లుల మంజూరు విషయంలో ఒక కాంట్రాక్టర్ వద్ద ₹75,000 డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడు లంచం ఇచ్చే సమయంలో శ్రీనివాస్ శర్మను పట్టుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. జనగామ జిల్లా చిలుపూరులో ఆర్ఐ వినీత్ రెడ్డి ₹26,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. రాజయ్య, లింగయ్య అనే 2 రైతులు భూమి పంపకాల కోసం ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన అనంతరం ఆర్ఐ వినీత్ కుమార్ రైతుల నుంచి ₹35,000 లంచంగా డిమాండ్ చేశాడు. దీంతో రైతులు ఏసీబీ అధికారులను సంప్రదించారు. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు అన్నదాతలను కుదేలు చేస్తున్నాయి. కష్ట నష్టాలు కోర్చి కాపాడుకున్న కొద్ది పంట నష్టపోతూ ఉండటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి కల్లాల్లోని ధాన్యం కొట్టుకుపోయింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామంలో నేల కొరిగిన పంటలను ఎంపీ ధర్మపురి అరవింద్ పరిశీలించారు. కేంద్రం ముందు చూపుతో ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని ప్రభుత్వం వినియోగించుకోనందువల్లే రైతులు అకాల వర్షాలకు నష్టపోతున్నారని అరవింద్ వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లి మండలం వీరారెడ్డిపల్లి, తిరుమలాపురం గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. వరి, కూరగాయలు, మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ప్రభుత్వం జాప్యం లేకుండా కొనుగోలు చేస్తే బాగుండేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధుల వినియోగానికి సంబంధించి పాలకవర్గంపై తీవ్రమైన ఆరోపణలున్న నేపథ్యంలో ఆర్థికపరమైన విధాన నిర్ణయాలు తీసుకోరాదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిబ్బంది వేతనాలు, రోజువారీ ఖర్చులు మినహా నిధుల వినియోగానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని పేర్కొంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు జరిపించాలని సిబిఐ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ హైకోర్టులో గత ఏడాది పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. మేనేజింగ్ కమిటీ నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది రాజా శ్రీపతిరావు వివరించారు. ఖాతాలను సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి మేనేజింగ్ కమిటీపై ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని, వీటిని విచారణలో తేల్చాల్సి ఉందని, అప్పటి వరకు ఆర్థికపరమైన విధాన నిర్ణయాలు తీసుకోరాదంటూ హెచ్సీఏకు ఆదేశాలు జారీ చేశారు. కేవలం వేతనాలు, రోజువారీ ఖర్చులను మాత్రమే చెల్లించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ జూన్ 16కు వాయిదా వేశారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 2011-12 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 13 ఏళ్ల తర్వాత అంతా కలిసి ఒక్కచోట చేరి తమ బాల్య స్మృతులు నెమరవేసుకున్నారు. నాటి రోజులు తలపించేలా ఉదయం ప్రార్థన తరగతులు నిర్వహించారు. పాఠాలు బోధించిన గురువులను ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. సహచర మిత్రులందరూ తమ సాధక బాధకాలు, క్షేమ సమాచారాలు పంచుకున్నారు. మది నిండా మరపురాని జ్ఞాపకాలను నింపుకొని వీడ్కోలు తీసుకున్నారు. ఉభయ దేశాల ప్రజలకు మేలు కలిగేలా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్, అమెరికా కొనసాగిస్తున్న చర్చల్లో పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికతలు, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 4 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని వారిద్దరూ సమీక్షించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్దం సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైన సమాలోచనలు జరిపారు. దౌత్యం, చర్చలు మాత్రమే సమస్యల పరిష్కారానికి మార్గాలని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది భారత్లో చేపట్టనున్న పర్యటన కోసం తాను ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్టు వాన్స్తో మోదీ పేర్కొన్నారు. చర్చల అనంతరం వాన్స్తో పాటు పర్యటనకు విచ్చేసిన భారత సంతతికి చెందిన ఆయన సతీమణి ఉషా చిలుకూరి మరికొందరు అమెరికా అధికారుల కోసం ప్రధాని ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. వాన్స్, ఉషా దంపతుల 3 పిల్లలకు ప్రధాని నెమలి పింఛాలను అందజేశారు. రానున్న సంవత్సరాల్లో కృత్రిమ మేధా వేవ్ ప్రపంచ ఉద్యోగ విపణిపై పెను ప్రభావం చూపుతుందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు. 100 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా నిరుద్యోగ తుపాన్ రానుందని, కోట్లాది ఉద్యోగాలు గల్లంతవుతాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సాంకేతిక యుగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. వ్యాపార నిర్వహణ, ఆరోగ్యం, విద్య, కస్టమర్ సర్వీసెస్ వంటి విభాగాల్లో ఇప్పటికే ఏఐ ఆధారిత ఆటోమేషన్ అందుబాటులోకి వచ్చింది. ఏఐతో వేగంగా పనులు పూర్తవుతున్నా ఉద్యోగ భద్రతపై ఆందోళన నెలకొంది. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కృత్రిమ మేధతో రాబోయే రోజుల్లో కోట్లాది ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని అన్నారు. ఫలితంగా నిరుద్యోగం భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇది ఏఐ యుగమని, జ్ఞానంపై సమాజం దృక్కోణాన్ని సమూలంగా మార్చే శకమని బిల్ గేట్స్ అన్నారు. ఇప్పటి వరకు గొప్ప గొప్ప డాక్టర్లు, టీచర్ల మీద అద్భుతమని కొనియాడామని, కానీ ఏఐ రాకతో రాబోయే దశాబ్ద కాలంలో వీరికుండే జ్ఞానం ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం మన జనాభాకు సరిపడా వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణుల కొరత ఉందని, ఏఐతో లభించే మెడికల్ సలహాలు, టీచింగ్ క్లాసులు అందరికీ నచ్చుతాయని బిల్ గేట్స్ అన్నారు. కానీ ఇది కాస్త భయానకమైన విషయమని, ఇదంతా పక్కన పెడితే ఉద్యోగాల సంగతేంటని, కనీసం వారానికి 2-3 రోజులైనా పని చేయగలమా అని బిల్ గేట్స్ అన్నారు. కొన్ని విషయాల్లో ఏఐ సమస్యలను పరిష్కరిస్తోందని టెక్ దిగ్గజం తెలిపారు. కృత్రిమ మేధతో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయని, పనులు వేగవంతమవుతున్నాయని పేర్కొన్నారు. సాంకేతికత పెరిగే కొద్దీ ఏఐ మరింత ప్రభావవంతంగా, వేగంగా అందుబాటులోకి వస్తోందని ఒబామా అన్నారు. ఇది ఆటోమేషన్ కు అడ్వాన్స్డ్ వెర్షన్ అన్నారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ డెవలపర్లు చేసే 70% పనులను ఏఐ చేయగలదని, నిపుణులైన ఉద్యోగులు మంచి జీతభత్యాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఏఐ రాక కాస్త గందరగోళానికి గురి చేస్తుందని అన్నారు. కృత్రిమ మేధ వినియోగం పెరిగితే చాలా ఉద్యోగాలు గల్లంతవుతాయని, 100 ఏళ్లలో ఎన్నడూ చూడని పరిస్థితి రావచ్చని ఒబామా అభిప్రాయపడ్డారు. బ్లూ కాలర్ ఉద్యోగులే కాదు, చాలా మంది ఆందోళన గురవుతారని అన్నారు. ఉద్యోగం ఎలా, కుటుంబాన్ని పోషించేందుకు ఆదాయం ఎలా, ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయని ఒబామా వివరించారు. ఒబామా, బిల్ గేట్స్ అభిప్రాయాలపై సోషల్ మీడియాలోనూ చర్చ మొదలైంది. ఇలాంటి భవిష్యత్తునేనా మనం కోరుకునేది? విద్య, ఆరోగ్య రంగాల్లో మనిషి ప్రతిభను మెషిన్లు భర్తీ చేయగలవా అని యూజర్లు ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన అంశమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల విరామం తర్వాత కైలాస మానస్ సరోవర్ యాత్ర పునః ప్రారంభం కానుంది. జూన్ 30న ఢిల్లీ నుంచి 50 మందితో కూడిన తొలి బృందం కైలాస శిఖర దర్శనానికి వెళ్లనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్ జిల్లాలో ఉన్న లిపులేక్ పాస్ గుండా యాత్ర కొనసాగుతుందని వెల్లడించాయి. యాత్ర ఏర్పాట్లపై చర్చించేందుకు ఢిల్లీలో విదేశాంగ శాఖ, ఉత్తరాఖండ్కు చెందిన అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తీర్థయాత్ర నిర్వహణను కుమావ్ మండల్ వికాస్ నిగమ్కు అప్పగించాలని నిర్ణయించారు. మొత్తం 5 గ్రూపులు కైలాస యాత్రకు వెళతాయని అధికారులు తెలిపారు. ఒక్కో గ్రూపులో 50 మంది ఉంటారని వెల్లడించారు. యాత్ర పూర్తవడానికి ఒక్కో బృందానికి 22 రోజుల సమయం పడుతుందని వివరించారు. కైలాస మానస్ సరోవర్ యాత్రకు వెళ్లే భక్తులకు ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్లోని గుంజీలో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఏటా నిర్వహించే కైలాస మానస్ సరోవర్ యాత్రను 2020లో కరోనా కారణంగా నిలిపివేశారు. ఆ తర్వాత గల్వాన్ ఘర్షణతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో యాత్ర పునరుద్దరణ చర్యలు ముందుకు సాగలేదు. తాజాగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పూర్వస్థితికి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది.